ఏం పేరు? పేరు చెప్పేట, పేరు చెప్పు. నీ పేరు పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పు. ఇటు వచ్చేసి మీ పాపనా? అవును సార్. ఇప్పుడు పాపకు ముందుకు ఇప్పటికి ఏం తేడా ఉంది చెప్పండి. ఇంతకు ముందు బాగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండేవి సార్. అంటే ఒక చోట ఉండకపోవటం, పరిగెత్తటము, ఏడవటము, ఇరిటేషన్ ఎక్కువ ఉండేది. మీ దగ్గర చాలా కాలం అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ళ నుంచి మీ దగ్గర మందు పడుతుంది. ఓకే. ఇప్పుడంతా నార్మల్గా అంటే ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి. పరిగెత్తుతూ ఉండేది, కంటిన్యూస్గా ఒక చోట కూర్చునేది కాదు. ఇప్పుడు అది తగ్గింది. తర్వాత ఇంతకుముందు అసలు మాట్లాడేది కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ వచ్చింది, మాట్లాడేది. ఇంతకుముందు అడిగిన దానికి సమాధానం చెప్పేది కాదు, ఇప్పుడు సమాధానం చెప్తుంది. గుడ్. అంటే తనకి ఏం కావాలో అదే అడుగుతుంది. వెరీ గుడ్. అమ్మ నాకు బాదం పప్పు లడ్డు ఇవ్వు, తనకి ఏది కావాలో అది అడిగి తీసుకొస్తుంది. వెరీ గుడ్. అది ఇంప్రూవ్మెంట్. ఇంతకుముందు పిల్లలతో కలిసేది కాదు, ఇప్పుడు కలుస్తుంది, కలిసి ఆడుకుంటుంది. ఇప్పుడు కలిసి ఆడుకుంటుంది. కానీ ఇంకా తన లోకం తనది ఇంకా ఉన్నది, ఇంకా కొద్దిగా అయితే కంప్లీట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఇంప్రూవ్మెంట్ మాకు. చూడు, హోమియోపతిలో ఎలాంటి హింస లేకుండా స్వీట్ పిలుస్తోని బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత మంచిగా అవుతుంది చూడు. ఇప్పుడు ఇలాంటి పిల్లలకు చాలామంది ఉన్నారు, ఆర్టిజం పిల్లలు. వాళ్ళకు ఇతర సైడు, అలోపతి సైడు పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్, కరెంటు, ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం, ఇవన్నీ బాగా హింస పెట్టే ట్రీట్మెంట్. అది ఇక్కడ హింస లేకుండా మంచి ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇది ప్రజలకు తెలవాలని మీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సార్.